టుడే టాపిక్ వచ్చి ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ మీకు ఐసెట్ వాళ్ళకి ఉంటుంది, అదేవిధంగా రైల్వేస్కి ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా ఈ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఐసెట్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి చూడండి ఒకసారి. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టోటల్ అవుట్కమ్స్ వెన్ వి త్రో 3 కాయిన్స్. 3 కాయిన్స్ని త్రో చేస్తే అసలు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయని అడుగుతున్నాడు. చూడండి, 3 కాయిన్స్ అంటే వాటికి అవుట్కమ్స్ ఎలా వస్తాయి చూడండి ఒకసారి. అవుట్కమ్స్ అంటే 3 టాస్ పడవచ్చు, లేదా 3 హెడ్ పడవచ్చు, లేకపోతే 2 కాయిన్స్ ఫస్ట్ 2 కాయిన్స్ టాస్ పడి 1 హెడ్ పడవచ్చు. అదేవిధంగా టాస్ ఒకటి పడి హెడ్ పడి మళ్ళీ టాస్ పడవచ్చు. అదేవిధంగా హెడ్ ఒకటి పడి 2 టాస్ పడవచ్చు. అదేవిధంగా 2 హెడ్ పడి 1 టాస్ పడవచ్చు. అదేవిధంగా 1 హెడ్ పడి తర్వాత టాస్ పడి హెడ్ పడవచ్చు. అదేవిధంగా టాస్ హెడ్ హెడ్. ఇక్కడ చూడండి, ఏది కూడా రిపీట్ అవ్వలేదు. 3 టాస్లు హెడ్, అదేవిధంగా టాస్లో హెడ్, ఫస్ట్ టాస్ హెడ్ టాస్, అదేవిధంగా ఫస్ట్ హెడ్ తర్వాత రిమైనింగ్ టాస్, తర్వాత 2 హెడ్స్ రిమైనింగ్ టాస్, తర్వాత హెడ్ టాస్ హెడ్, అదేవిధంగా టాస్ హెడ్ హెడ్. ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. దీన్నే మనం మొత్తం ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెన్ 3 కాయిన్స్ టాస్డ్ once, then total number of outcomes is 8. దీనికి ఆన్సర్ అనేది 8 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది A fair dice is rolled. Find the probability of getting a number less than 5. ఒక డైస్ని మనం రోల్ చేస్తే అందులో ఉన్న నెంబర్స్ లెస్ దాన్ 5 కన్నా అవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది? లెస్ దాన్ 5. ఒక డైస్లో ఎన్ని ఉంటాయి నెంబర్స్? 1 2 3 4 5 6. అంటే 6 ఫేసెస్ ఉంటాయి, 6 నెంబర్స్ అనేవి మనకు ఉంటాయి. ఆ నెంబర్స్ని మనం చూడండి. ఇందులో లెస్ దాన్ 5 అంటే ఎంత వస్తుంది? లెస్ దాన్ 5 అంటే 1, ఇక్కడ నుంచి 1 2 3 4 5. ఓకేనండి. లెస్ దాన్ 5 అంటే వస్తుంది నెంబర్ ఆఫ్. అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ జరగడానికి కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్. చెప్పిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 1 2 3 4. ఎందుకని? మనకి లెస్ దాన్ 5 కన్నా తక్కువ ఉండాలి. ఇది డైస్లో లెస్ దాన్ 5 తక్కువ అంటే ఎన్ని ఉంటాయి? 1 2 3 4 అండి. అంటే ఎన్ని ఫేవర్? నెంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ అంటే మొత్తం ఎన్ని? 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/6 అంటే 2/3. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. దీనికి ఆన్సర్ వచ్చి ప్రాబబిలిటీ వచ్చి 2/3. నెక్స్ట్ క్వశ్చన్.
A number is chosen randomly from the set of integers from 1 to 20. Find the probability that it will divisible by 5. చూడండి ఇక్కడ 1 నుంచి 20 వరకు నెంబర్స్ తీసుకున్నాంట. అవి 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి, అలాంటి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఏ నెంబర్ ఆఫ్ చూజన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఫ్రమ్ 1 to 10. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ విల్ డివిజిబుల్ బై 5. చూడండి, 5తో డివిజిబుల్ అయ్యి 1 to 20 నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 5, 10, 15, అదేవిధంగా 20. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పుకున్నాం కదా ఇప్పుడే మనం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై number of all possible outcomes. Number of all possible outcomes. చూడండి, ఎన్ని 4 1 5 10 15 20. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 20. 4/20 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. ఆన్సర్ వచ్చి 1/5. చాలా సింపుల్గా ఉంటే ప్రాబిలిటీ మీకు ఇచ్చేవి ఐసెట్లో కానీ అదేవిధంగా రైల్వేస్లో కానీ చాలా సింపుల్గా ఉంటాయి. అదే ఎస్ఎస్సీలో అయితే కొంచెం టఫ్గా ఉంటాయి. ఈ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఈ బ్యాగ్ కంటైన్ 3 blue 7 red balls. Find the probability that a ball selected at random from the bag will be a blue ball. చూడండి, ఒక బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయంట? 3 బ్లూ బాల్స్ 7 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఏ బాల్ సెలెక్టెడ్, ఒక బాల్ సెలెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా బ్లూ బాల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత? టోటల్ number of balls in the bag. ఎన్ని? 3 blue balls 7 red balls, టోటల్ 10 balls. అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటి? ఒక బాల్ తీస్తే అది బ్లూ బాల్ అవడానికి ప్రాబిలిటీ చెప్పమన్నాడు. అన్ని బ్లూ బాల్స్ నుంచి, అంటే ఒక బాల్ తీస్తున్నాం ఏంటి? 3 బ్లూ బాల్స్ నుంచి ఒక బాల్ తీస్తున్నాం అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes by number of all possible outcomes. That is equal to ఎంత వస్తుందండి మనకి? 3. మొత్తం బాల్స్ ఎన్ని? 10. ఆన్సర్ వచ్చి 3/10 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎ నెంబర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్స్ 1 to 15 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. చూడండి, సేమ్ ఇంతకుముందు చేసాం. 1 to 15 వరకు నెంబర్స్ ఉన్నాయంట. వాటిలో 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయంట? 4 మల్టిపుల్స్ అంటే ఏంటి? 4 into 1, 4 into 2, 4 into 3. ఎన్ని ఉంటాయి అంటే 4, 8, 12. 4 into 4 చేస్తే 16 అయిపోతుంది. అంటే మనకు 16 అవసరం లేదు, ఎందుకంటే 1 to 15 కదా మనం తీసుకోమంది. 1 to 15 మనం తీసుకోవాలి, మిగతాయి తీసుకోకూడదు. అంటే మనకి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటే
నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ అవుట్కమ్స్ 3, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 15. దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వేస్తానికి ఫార్ములా ఇట్లేదు 3 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ వచ్చి 1/5. చాలా సింపుల్ ఇది. చూడండి ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూస్తున్నాను. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎ నెంబర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది నెంబర్స్ 1 to 15 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. అంటే మల్టిపుల్ ఆఫ్ 4 అంటే ఈ 1 to 15 మల్టిపుల్ ఆఫ్ 4 ఉన్నాయి. 4, 8, 12 మాత్రమే. ఆ 3 నెంబర్స్ తీసుకుంటే 3 నెంబర్స్ తీసుకుంటే 3 వచ్చింది. టోటల్ అవుట్కమ్స్ 15, 1/15 అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ఎ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైనింగ్ 7 రెడ్ బాల్స్, 4 బ్లూ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ బాల్ బీయింగ్ ఆఫ్ రెడ్ బాల్, బ్లూ బాల్, బ్లాక్ బాల్? అవడానికి ప్రాబిలిటీ ఒక బాల్ తీస్తే అది రెడ్ బాల్ అవడానికి, బ్లూ బాల్ అవడానికి, బ్లాక్ కలర్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం ఆ బ్యాగ్లో ఏ బాల్స్ ఉన్నాయి? 7 రెడ్ బాల్స్. చూడండి 7 రెడ్ బాల్స్, 4 బ్లూ బాల్స్, 5 బ్లాక్ బాల్స్. రెడ్, బ్లూ, బ్లాక్ మొత్తం 7 + 4 11, 5 మొత్తం 16 బాల్స్. 16 బాల్స్ ఉన్నాయి. ఆ 16 బాల్స్లో మనకి రెడ్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, రెడ్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? 7/16. ఇది రెడ్ బాల్ ప్రాబిలిటీ. అదేవిధంగా మనకి ఇంకేమున్నాయి? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ బ్లూ బాల్ అవడానికి 4/16 డైరెక్ట్గా వేయచ్చు బ్లూ. అదేవిధంగా పాసిబిలిటీ ఆఫ్ ఈవెంట్ లాస్ట్ బ్లాక్ బాల్ అవడానికి 5/16. చూడండి ఒకటేమో రెడ్ బాల్, ఇంకోటి బ్లూ బాల్, ఇంకోటి బ్లాక్ బాల్. మొత్తం టోటల్ బాల్స్ ఏ కలర్ అయితే మనం తీస్తామో ఆ కలర్ 7 టోటల్ అవుట్కమ్ 16. అదే బ్లూ బాల్స్ 4 ఉన్నాయి కాబట్టి 4/16, బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయి కాబట్టి 5/16. చాలా సింపుల్ ఇది. చూడడానికి చాలా పెద్దది అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? చూడండి ప్రాబిలిటీ అంటేనే ఒక ఈవెంట్ జరగడానికి పాసిబిలిటీ ఎంత ఉన్నదని చెప్తారు. అది ఖచ్చితంగా 1 బిలోనే ఉంటుంది, ఎప్పుడు కూడా 1 అబోవ్ ఉండదు. కెనాట్ బి ద పాసిబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి అన్నీ కూడా 1/4. ఓకే, 1/20% అంటే ఎంత? 20/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. ఇది కూడా ఓకే. ఇక్కడ చూడండి 0.3 కూడా ఒకటే. 3/10 ఇది కూడా ఓకే. 1.2 ఉండదు, ఎప్పుడు కూడా 1 అనేది క్రాస్ అవ్వదు, 1 లోపే ఉంటుంది. అదే అంటే జరగడానికి అవ్వదు అంటే 1.2 అనేది క్రాస్ అవ్వదు. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్? ఇది అనేది పాసిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ సైమల్టేనియస్ త్రో ఏ పెయిర్ ఆఫ్ డైస్, ఒక పెయిర్ ఆఫ్ డైస్ని త్రో చేశారు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సమ్ విచ్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. చూడండి 2 డైస్ని త్రో చేస్తే వాటి మీద ఉన్న నెంబర్స్ సమ్ అంటే ఎలా ఉండాలంట? పెర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలంట. పెర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 2 డైస్ ఉన్నాయనుకోండి, 1, 2, 3, 4, 5, 6. ఇది ఒక డై అనుకోండి, డైస్ 1 ఇది. ఇంకో విధంగా ఇంకోటి ఏంటంటే డైస్ 2, 1, 2, 3, 4, 5, 6. చూడండి వాటి మీద ఉన్నది ఎంత రావాలి? టోటల్ మనకి స్క్వేర్ రావాలి. స్క్వేర్ రావాలంటే ప్రాబిలిటీ ఏముంటుంది? 2 ఉంటుంది, అదేవిధంగా 6 ఉంటుంది, అదేవిధంగా 4 ఉంటుంది. ఇంకేముంటుంది? 6 ఉంది కదా, 3 కూడా రావచ్చు కదా, అదేవిధంగా 4 ఉంటే 5 కూడా రావచ్చు కదా. ఇంకేముంటాయి ప్రాబిలిటీస్? 1 రావచ్చుగా, అదేవిధంగా 3 రావచ్చు. మొత్తం ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7.
వీటిని సమ్ చేయండి, ఇక్కడ 4 అవుతుంది అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ 9 అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్. 9 4 9 9 4 మొత్తం ఎన్ని వచ్చినాయి ఈవెంట్స్? మొత్తం 1 2 3 4 5 6 7 వచ్చినాయి. మొత్తం మనకి రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏమవుతుందంటే రిక్వైర్డ్ ప్రాబిలిటీ మొత్తం ఈవెంట్స్ 7. అదేవిధంగా ఇక్కడ 6 ఇక్కడ 6 6 × 6 6 స్క్వేర్ 7/36. ఆన్సర్ ఆ ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 7/36. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ విల్ హ్యావ్ 53 ఫ్రైడేస్ అండ్ 53 సాటర్డేస్. ఆ ప్రాబిలిటీ 53 ఫ్రైడేస్ 53 సాటర్డేస్. చూడండి లీప్ ఇయర్ అంటే ఎంత? ఎన్ని డేస్ ఉంటాయి? 360 డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్కి ఎంత? ఇది లీప్ ఇయర్. నార్మల్ ఇయర్కి 1 డే తక్కువ ఉంటుంది, 365 డేస్ ఉంటుంది. కానీ వాడు ఏం చెప్తున్నాడు? లీప్ ఇయర్ అని చెప్తున్నాడు. అంటే ఇది తీసుకోవాలి మనం. తీసుకుంటే మనకి ఎన్ని సండేస్, ఎన్ని మండేస్, ఎన్ని ట్యూస్డేస్, ఎన్ని వస్తాయి? ఇలాగా 52 మాత్రమే వస్తాయి. 52 × 7. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 52 × 7 అంటే చూడండి 4 ఇట్లా 364 డేస్. ఇంకా లీప్ ఇయర్ అంటే ఎన్ని డేస్ కావాలి? 364. ఇంకా 2 డేస్ ఉంటుంది. ఈ 2 డేస్ అనేవి ఎవరికి సంబంధించినవి? ఆ 2 డేస్ ఏవైతే ఉండొచ్చు? సండే ఉండొచ్చు, మండే ఉండొచ్చు, అదేవిధంగా మండే ఉండొచ్చు, ట్యూస్డే ఉండొచ్చు, అదేవిధంగా ట్యూస్డే వెన్స్డే ఉండొచ్చు. పాసిబుల్స్ మాట 52 అనేవి 52 వీక్స్ సండే ఉంటాయి, మండే ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ రిమైనింగ్ ఆడ్ డేస్ 2 డేస్ ఉన్నాయి కదా, అవి వెన్స్డే థర్స్డే, అదేవిధంగా థర్స్డే ఫ్రైడే, అదేవిధంగా ఫ్రైడే సాటర్డే, అదేవిధంగా సాటర్డే సండే. చూడండి ఇక్కడ అదేమంటున్నాడు? ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ప్రాబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ విల్ హ్యావ్ 53 ఫ్రైడేస్ 53 సాటర్డేస్. అంటే 53 ఫ్రైడే ఆర్ 53 సండే. అంటే ఇక్కడ చూడండి ఫ్రైడేస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2. ఆ లీప్ ఇయర్ 2 ఉంది. ఇక్కడ సాటర్డే కూడా తీసుకొచ్చాను అన్నాడు, ఏదర్ ఆర్ అన్నాడు. ఇది కానీ విల్ హ్యావ్ 53 అంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి? ఇక్కడ ఈ 3 పాసిబిలిటీస్ వచ్చినాయి. మొత్తం ఇవన్నీ 7. మనకు కావాల్సింది ఏంటిది? రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఎంత అవుతుంది? ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబిలిటీ చూడండి ఒకసారి. మనకి ఈవెంట్ జరగడానికి ఈ లీప్ ఇయర్లో 53 ఫ్రైడేస్ రావడానికి ఇంక ప్రాబిలిటీ ఏమి ఉంటాయంటే 3 ఉంటాయి. మామూలుగా అయితే ఈ 7 ఉన్నాయి. మొత్తం 3/7. ఆన్సర్ వచ్చి మనకి 3/7 అవుతుంది. ఓకేనండి.